వస్తున్నా. ఈరోజు మిమ్మల్ని మరో మెట్టు దింపుతాను. అత్తయ్య, ఈ గెటప్ లో నేను ఎలా ఉన్నాను? రైట్ నుండి చూస్తే మైసూర్ మహారాణి, లెఫ్ట్ నుండి చూస్తే మీర్జాపూర్ యువరాణిలా కనిపిస్తున్నాను కదూ? ఏంటత్తయ్య మొహం అలా తిప్పుకుంటున్నావు? వీటిని 7 వీక్స్ జ్యువెలరీ అంటారు. అదే 7 వారాల నగలు. ఇవి నా వంటి మీద ఉంటే బంగారానికి అందం వచ్చింది కదూ? కానీ 7 వారాల నగల్లో అన్నీ ఉన్నా ఒక్క వడ్డానమే తక్కువైంది. అందుకే నడుం బోసిపోయి గోల చేస్తుంది. ఒంటి మీదున్న నగలన్నీ తీసిచ్చేయి. నేను ఇవ్వనుగాక ఇవ్వను. ఇవ్వకపోతే లాక్కోవడానికి నాకు చేతులున్నాయి. కానీ గాజులు ఇవ్వకపోతే నీకు చేతులుండవు. ఇవ్వు. కావేరి, వద్దు కావేరి. ఇవ్వు. ఈ తాళి మాత్రం బ్యాలెన్స్ ఎందుకు? వద్దమ్మా, వద్దు. నీకు దండం పెడతాను, వదిలే అమ్మా. పోసి నీ పతిభక్తి తగలయ్యా. ఏంటా చూపు? నేనేం మీ ఆవిడ బంగారాన్ని దోచుకెళ్ళట్లేదు, దాచి పెడుతున్నా. తప్పుకోండి. అంబిక, ఏంటిది? దొంగ కన్నా హీనంగా ఒంటి మీదున్న కాస్త బంగారం లాక్కెళ్ళిందండి ఆ పాపిస్టిది. దాని నడుకి వడ్డాణం కావాలట. నన్ను నిస్సహాయరల్లి చేసి బలవంతంగా తీసుకెళ్ళింది. ఊరుకో అంబిక, నాకంతా అర్థమైంది. రాజా ఊళ్ళో లేడు. వాడొచ్చాక ఏదో ఒకటి తెలుస్తాను. ఇంతసేపు ఏం చేస్తున్నావురా? గుడ్లు పెడుతున్నావా? బామ్మా, నువ్వు ఒక్కడవే వచ్చావే? ఆ తార్ డబ్బా ఏది? బామ్మా, రాను రాను నీ నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. తన ఒంట్లో బాగాలేదట, రాదట. మనం వెళ్దాం పదా. ఏంటి రాదా? బామ్మా, దయచేసి ఇప్పుడేం గొడవ చేయకు, మనం వెళ్దాం పదా. తనకేం ప్రాబ్లమో ఏంటో, మనం వెళ్దాం పదండి బామ్మ. నేను అదే అనుకుంటున్నాను. పెళ్లికి వెళ్తూ ఎక్కడ పిల్లిని సంకర పెట్టుకుని వెళ్ళాలి అని హడలు చచ్చాను అనుకో. అమ్మయ్యా, అది రాకపోవడం వల్ల ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర తల దించుకోవాల్సిన అవసరమూ లేదు. చాలా సంతోషం. పదండి పదండి పదండి.